Hello everyone, welcome back to our Jobs Advice YouTube channel. So today notification వచ్చేసరికి గవర్నమెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనమాట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు ఇంటర్ ఎలిజిబిలిటీ ఉంటే చాలు. సో ఇక్కడ వచ్చేసరికి టోటల్ పోస్ట్స్ వచ్చేసరికి 3712 అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఏప్రిల్ 1 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, పోస్టెడ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1. సో నేనైతే 10th ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట, ఎస్ఎస్సి. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి నిల్ అనమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో వీళ్ళందరికీ కూడా ఫీజు లేదా ఫ్రీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కొన్ని అయితే ఫ్రీగా ఉంటాయి, కొన్ని అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 8th, ఆల్రెడీ 2 days అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ May 7th వరకు అప్లికేషన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. సో ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ముందే అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి. సో గవర్నమెంట్ సైట్లో ఎస్ఎస్సి సైట్ అనేది, సో ఎండ్ డేట్ వచ్చేసరికి ఆ 10 days ముందైతే కొంచెం హర్రీ బరీగా అయితే ఉంటుంది. సో మనం అప్లై చేసుకోవడానికి కూడా సైట్ అనేది ఓపెన్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి ముందే అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి పేపర్ 1 అనేది May 1 నుంచి 12th వరకు అయితే జరుగుతాయని ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 1 to 5, 8 అండ్ 12th కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నెక్స్ట్ మంత్ మేలో అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో కంప్యూటర్ నెక్స్ట్ సెకండ్ టెస్ట్ అనేది, సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి, పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి Tier 2 అనేది ఉంటుందన్నమాట. సో ఇది డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. వన్స్ ఈ ఫస్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెకండ్ డే అనేది అనౌన్స్ చేస్తారనమాట. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years నుంచి 27 years వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు సో ఈ ఇయర్స్ మధ్యలో బోర్న్ అయి ఉండాలన్నమాట. సో 1997 కంటే ముందున్న వాళ్ళు, ముందు డేట్స్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు. అండ్ 2006 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనమాట. సో ఈ 2 days మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 1997 నుంచి 2006 వరకు ఈ మిడిల్ ఏజ్లో ఎవరైతే పుట్టుంటారో సో ఇయర్స్లో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకవేళ మీకు 28/9 ఉన్నాయి అనుకోండి, సో నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎడ్యుకేషన్ చూసుకుంటే, సో ముందు అప్డేట్ చేసిన విధంగానే 12th పాస్. సో 12th పాస్ అయి ఉండాలి మీరు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డు నుంచి అనమాట. సో వేకెన్సీస్ చూసుకుంటే 3712 అనేది ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఎస్ఎస్సిలో క్రెడెన్షియల్స్ ఉంటే, సో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో క్యాప్చా ఎంటర్ చేసి, సో న్యూ క్యాండిడేట్స్ అనుకుంటే రిజిస్టర్ నవ్ అనే బటన్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలన్నమాట. వన్ టైం రిజిస్ట్రేషన్లో పర్సనల్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి న్యూ లాగిన్ క్రియేట్ చేసుకొని సో త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది టుడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఇలాంటి మరెన్నో మంచి జాబ్ అప్డేట్స్ కోసం, జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.